మా పేరు ప్రవీణ్ కుమార్. మాది కేతపల్లి మండలం. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందంటే, జనాలకు ఒక ఆదరణమైన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 6 గ్యారంటీలు ఈరోజు అమలు చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి రాష్ట్రంలో కాదు దేశంలో ఏకైక వ్యక్తి అంటే రేవంత్ రెడ్డి అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. సన్న బియ్యం పేద ప్రజలకు ఈరోజు బుక్కెడు బువ్వ తినే పరిస్థితి ఉంది అని అంటే, ఈరోజు సన్న బియ్యం ద్వారా రేషన్ కార్డులు ఇచ్చి రేషన్ కార్డు ద్వారానే సన్న బియ్యం పంపిణీ చేస్తుండే. సన్న బియ్యం ద్వారానే ఈరోజు పేద ప్రజలు ఒక 4 మెతుకులు తింటురు అంటే ఆ సన్న బియ్యం ఇవ్వబట్టే ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డికి దండం పెట్టి మొక్కుతురు. అట్లాంటి పరిస్థితి ఏర్పడింది. ఇందిరమ్మ ఇండ్లు 3500 ఇండ్లు ప్రతి నియోజకవర్గంలోకి 3500 ఇచ్చిండు. మా గ్రామంలో దగ్గర 47 ఇండ్లు ఇచ్చిర్రు. ఈ రోజుకు దగ్గర సుమారుగా 30-35 ఇండ్లు ఓపెన్ చేసుకొని గృహాలలో నివసిస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో అల్లుడేస్తే ఆడు ఉండాలి, బిడ్డేస్తే ఆడు ఉండాలి, బాత్రూమ్ ఒక్కలు ఉండాలి అని చెప్పిన చరిత్ర కేసీఆర్ది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు బిడ్డ వస్తే ఒక రూమ్లు ఉండు, అల్లుడు వస్తే ఒక రూమ్లు ఉండ్రి అని చూపించిన చరిత్ర రేవంత్ రెడ్డిది. చూడు, నువ్వు ప్రతి గ్రామంలో ఈరోజు 40 ఇండ్లు 50 ఇండ్లు ఈరోజు కన్స్ట్రక్షన్ జరిగినాయి. ఈ గృహ ప్రవేశాలు కూడా జరుగుతున్నాయి. గృహ ప్రవేశాలు కూడా మాలాంటి కొంతమంది వ్యక్తులు కూడా పోయి ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్న మండల లీడర్లు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామాల్లో ఉన్న అధ్యక్షులు కూడా పోయి అక్కడ సన్న బియ్యంతో పాటు అగల్ల గృహప్రవేశం చేసుకోవడం జరుగుతుంది. అలాంటి ప్రభుత్వం ఇంకా చరిత్రలో కూడా ఇంకో 10 సంవత్సరాలు కాదు, ఈ 30 సంవత్సరాల చరిత్రలో కూడా రేషన్ కార్డులు ఇప్పటి వరకు గతంలో ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిండు, ఇప్పుడు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిండు. గతంలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యని చరిత్ర కేసీఆర్ది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ప్రతి ఇంటికి సుమారుగా, నేనే ఎగ్జాంపుల్, నా భార్యకి ఇంతవరకు రేషన్ కార్డు గతంలో 10 సంవత్సరాల చరిత్రలో, నా పెళ్ళయి దగ్గర 13 సంవత్సరాల చరిత్రలో నాకు ఇంతవరకు నా భార్యకు రేషన్ కార్డు లేదు. నా భార్యకు పెళ్ళయి నాకు 10 సంవత్సరాల నుంచి నా భార్యకు రేషన్ కార్డు లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే నాకు రేషన్ కార్డు రిలీజ్ అయింది. అట్లాంటి ప్రభుత్వాన్ని పేద ప్రజలు ఎప్పుడు, ప్రతి మండలానికి ప్రతి ఊరికి పోయి ఇప్పుడు కూడా అడగండి. ప్రతి ఊరిలో మీరు ఒకసారి మామూలు ఇంటర్వ్యూ చేసినాడు, ప్రతి ఊరికి పోయి మీరు అదేవిధంగా మహిళలకు కానీ అక్కడ ఉన్న ఎవరికైనా పెట్టి అక్కడ ఉన్న పేద ప్రజలను అడగండి, రేషన్ కార్డు ఎప్పుడు వచ్చింది, మీరు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిందని అడగండి, చెప్తారు వాళ్ళే. ధాన్యాన్ని కొనుగోలు సుమారుగా మా జిల్లాలో 99% మనం ఒక్క ధాన్య గింజ సకాలంలో జరిగిపోయింది. గతంలో ప్రభుత్వంలో ధాన్యాన్ని వడ్ల రాసుల కాడ తడిచిపోయి మొలకలు ఎత్తిన ధాన్యాన్ని చేతులు పట్టుకొని తిరిగి లబ్బో అని మొత్తుకున్న చరిత్ర. ఇవాళ ఒక్కొక్క వడ్డీ కింద తడవకుండా కొనుగోలు చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం. డబ్బులు ప్రతి క్షణం, ఈవెన్ మా గ్రామంలో ఉన్న దగ్గర సుమారుగా 180 మంది రైతులకు, మా గ్రామంలో 180 మంది రైతులకు ఇప్పుడు పోయి అడగండి, 3 రోజులలోనే 4 రోజులలోనే వాళ్ళ అకౌంట్లలో పడిపోయినాయి. అట్లాంటి ప్రభుత్వం ఇది. మహిళలకు పెద్దపీట వేస్తూ గతంలో మహిళల్ని ఈడ్చికపోయే చరిత్ర మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు మహిళలకు మంచి పెద్దపీట వేసి వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ, వాళ్ళకు బస్సులు ఇస్తూ, తర్వాతకి పెట్రోల్ బంకులు ఇస్తూ, తర్వాత చాలా సంక్షేమ పథకాలు మహిళలకి పెద్దపీట వేసిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మహిళలకు పెద్దపీట వేసి వాళ్ళని ఉన్నత స్థాయిలో, వాళ్ళు ఎందుకు అంటే మహిళలు మంచిగా వాళ్ళు ఉంటేనే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది, వాళ్ళ పిల్లలు బాగుపడతారు అనే కాన్సెప్ట్ మీద రేవంత్ రెడ్డి మహిళలకు కేవలం చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు. ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ 30 సంవత్సరాలు కూడా ఇట్లనే కంటిన్యూ అవుతుందని చెప్పేసి. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంటే మునిగిపోయే పార్టీ గురించి మనం మాట్లాడుకున్న సిగ్గుసేటు. 80 సీట్లు కాదు, 8 సీట్లు కూడా వచ్చేదే మా ఎక్కువ ఉంది ఆయనకి. ఎందుకంటే బిడ్డనే దగ్గర తీసుకోలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలను ఏ విధంగా తీసుకొని ఏ విధంగా చేస్తాడు. ఆయన బిడ్డను చక్కగా దిద్దుకున్నాక ఇంట్లో గెలిచి రచ్చ గెలుస్తాడు. ఆయన ఇంట్లో గెలవని చెప్పండి ఫస్ట్, తర్వాతకి రచ్చ గెలిచవచ్చు.
ఇక కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు తిడితేనే వాళ్ళకు పుట్టగతులు ఉంటాయి రేపటి నుంచి. ఎందుకంటే జనాలు నువ్వు ఏమన్నా కూర్చొని అలా అయ్యా పోయి ఫామ్ హౌస్లో కూర్చుండు, వీళ్ళు కూడా ఫామ్ హౌస్లో కూర్చురు అనుకో, రేపు ఆ 8 సీట్లు కూడా వస్తాయో రావో అని చెప్పేసి బెంగతోటి వాళ్ళు ప్రతిక్షణం ఏదో ఒకటి రేవంత్ రెడ్డిని తిడితే మాకు కొంచెం మంచితనం కోసం ఏదైనా ఒక జనాల్లో ఏమన్నా మమ్మల్ని ఆదరిస్తారేమో అనుకుంటాడు. కానీ ఆ తిడుతున్న కొద్దీ ఇంకా ఆ అడుక్కు వెళ్ళిపోతారు. ఇక కవిత పార్టీ గురించి అంటే ఏముంటుందండి, ఆమె ఏదో డప్పు సంఖ్య వేసుకొని తిరుగుతుంది. ఇక ఆమె ఏదన్నా ఒక సీటు 2 సీట్లు వస్తుంది అని చెప్పి అయ్యేది అయిపోయింది. కాదు, ఆమె సీఎం ఆవిడ కాదు, ఫస్ట్ ఆమె నియోజకవర్గాల్లో గెలవాలని చెప్పండి. గెలిస్తే ఆమె సీఎం అయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. ఆమె గురించి కూడా ఎందుకంటే వాళ్ళ అయ్య గురించే మాట్లాడుకోవట్లేము, ఇక ఆమె గురించి ఏం మాట్లాడుకుంటాం. ఓకే. Subscribe us and press the bell icon for more interesting updates.